హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా స్కూల్స్లో కాబట్టి కొన్ని ఉద్యోగాలని టీచింగ్ స్టాఫ్ కింద భర్తీ చేస్తున్నారు. అవి వచ్చేసి ప్రిన్సిపల్, పీజీటీస్, టీజీటీస్ అనేటువంటి ఉద్యోగాలని టీచింగ్ స్టాఫ్ కింద భర్తీ చేస్తున్నారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కింద కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి వచ్చేసి ఫిమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలని నాన్ టీచింగ్ స్టాఫ్ కింద భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ విధానంలో, రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మీ కనుక ఎలిజిబిలిటీ ఉండి మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్లయితే ఏ ఉద్యోగం సాధించినా కానీ ఇక జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ నేను ఆల్రెడీ thumbnail ఇచ్చేసాను. అయినప్పటికీ మరోసారి భర్తీ చేసిన ఉద్యోగాల గురించి క్లియర్గా వేకెన్సీస్ గురించి కూడా చెప్తాను. సో మొదటగా టీచింగ్ స్టాఫ్ సంబంధించి ప్రిన్సిపల్ వచ్చేసి 225 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. పీజీటీని వచ్చేసి 1460 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టీజీటీలను వచ్చేసి 3,962 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కింద ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని 550 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ వచ్చేసి 635 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అకౌంటెంట్ వచ్చేసి 61 ఉద్యోగాలని, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ అనేటువంటి ఉద్యోగాలని 225 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలని 146 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా టీచింగ్ స్టాఫ్ అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలన్నింటినీ కూడా కలుపుకొని 7,267 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగనే ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్ట్ వారీగా, కేటగిరీ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ మనకు సెపరేట్ చేసి మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క పోస్టు సంబంధించి కూడా కేటగిరీ వారీగా మీరు చెక్ చేసుకొని మీ కేటగిరీకి, మీ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి పోస్టుకు సంబంధించి కూడా సపరేట్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అలాగే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. హాస్టల్ వార్డును మేలుకు సంబంధించి 346 పోస్టులను భర్తీ చేస్తున్నారు. హాస్టల్ వార్డును ఫిమేల్కి సంబంధించి 289 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146 ఉద్యోగాలు, టోటల్గా 1620 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఇందులో మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు మీ కేటగిరీ వారీగా చెక్ చేసుకొని అందులో మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో అలాగే వీరికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ గురించి కూడా ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి క్లియర్గా శాలరీ డీటెయిల్స్ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎదురుగానే పే స్కేల్ లెవెల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ప్రతి పోస్టుకు సంబంధించి కూడా సెపరేట్గా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంది. సో మొదటగా టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే టైర్ 3 కింద ఇంటర్వ్యూ అయితే, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి పోస్టుకు సంబంధించి కూడా మ్యాక్సిమం ఇదే విధంగా మెన్షన్ చేశారు. అలాగే కొన్ని ఉద్యోగాలకు వచ్చేసి టైర్ 3 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు, అంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం లేదు. టైర్ 2లో వచ్చినటువంటి మ్యాక్సిమం మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థిని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క పోస్టు సంబంధించి కూడా సెపరేట్గా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్న పోస్ట్ సంబంధించినటువంటి కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఎలిజిబిలిటీస్లో భాగంగా వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ గురించి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి, అలాగే ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి క్లియర్గా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోవాలంటే వీడియోలు ఎంత చాలా అవుతుంది. కాబట్టి సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్న ఆ పోస్ట్ గురించి క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి సో నోటిఫికేషన్ అయితే నేను పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో
ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్టుకి అప్లై చేసుకున్నారో పోస్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మనం క్లియర్గా చూసినట్లయితే పైన టేబుల్లో క్వాలిఫికేషన్స్ పక్కన ఏజ్ లిమిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా ఏజ్ లిమిట్స్ సెపరేట్గా ఉంది కాబట్టి ఆ పోస్టుకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే ఆ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రిలాక్సేషన్ కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10 years చొప్పున, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ ఇతర క్యాండిడేట్స్కి కూడా కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అందులో మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగనే ఇక అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23/10/2025గా మెన్షన్ చేశారు. ఈ నెల 23వ తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఫీజుకు సంబంధించినటువంటి పర్టికులర్స్ కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు టేబుల్ రూపంలో. సో మొదటగా చూసినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి ఫీజు పర్టికులర్స్ మెన్షన్ చేశారు. తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫీజు పర్టికులర్స్ గురించి మెన్షన్ చేశారు. ఫీమేల్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్లికేషన్ ఫీజు నుంచి అయితే ఎక్సెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారు వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో 500 రూపాయలు దాన్ని మాత్రమే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫీమేల్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారి అప్లికేషన్ ఫీజు కింద కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్లికేషన్ ఫీజు గురించి సెపరేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 500 రూపాయలు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫీజు గురించి చూసినట్లయితే ప్రిన్సిపల్కి సంబంధించి 2000 రూపాయలు అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు, టోటల్గా 2500 రూపాయలు ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీటీ అండ్ టీజీటీకి సంబంధించి 1500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో వారు వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు కలుపుకొని టోటల్గా వచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ESSE 2025 అనే పేరుతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ అందరిని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.